తరగతి గదిలో యనాదేశ సంధి గురించి తెలుసుకుందాం. ఓకేనమ్మా? సూత్రం ఏమిటంటే కనుక ఈ ఊ రూలకు అసవర్ణాచ్యులు పరమైతే యా వా రాలు అనేవి ఆదేశంగా వస్తాయి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ అసవర్ణాచ్యులు అంటే ఏంటంటే కనుక సమానం కానివి అని అర్థం. సవర్ణాచ్యులు అంటే సమానమైనవి. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఈ ఊ రూలకు అసవర్ణాచ్యులు అంటే ఈకి ఫర్ ఎగ్జాంపుల్గా ఆపరమైంది అనుకో, అది సమానం కాదు. అవునా కదా? ఈకి ఈ పరం అయితే సమానమైన అర్థం. అవునా కదమ్మా? ఇక్కడ చూడండి డిఫరెంట్గా పరమైంది. సో ఇక్కడ చూడండి ఉదాహరణ చూద్దాం రండి. అతి ప్లస్ అంతా ఉంది. అవునా కదా? ఈ పూర్వపదంలో తీలో ఏముంది? ఈ ఉంది. ఇక్కడ పరపదంలో ఆ ఉంది. ఈ రెండింటిని తీసుకురండి. ఇకారానికి అకారమైనది పరమైంది. సో ఏమొస్తుంది అన్నాడు? యా అనేది ఆదేశంగా వస్తుంది అన్నాడు. చూద్దాం వచ్చిందో లేదో. అతి ప్లస్ అంతా ఈజ్ ఈక్వల్ టు అత్యంత. ఇదో యాలో ఉంది యా అనేది. అవునా కదా? రెండో ఉదాహరణ చూడండి. గురు ప్లస్ ఆజ్ఞ అని ఉంది. రూలో ఏముంది? ఊ ఉంది. అవునా కదా? ఇటుపక్క ఆ ఉంది. ఉకారానికి అకారమైనది పరమైంది. సో ఏమొస్తున్నాడు? వా అనేది ఆదేశంగా వస్తుందని చెప్పారు సూత్రం ప్రకారం. అవునా కదా? చూడండి, ఇదిగో గురు ప్లస్ ఆజ్ఞ ఈజ్ ఈక్వల్ టు గురు ఆజ్ఞ. రాలో ఉంది వా అనేది. ఓకేనమ్మా? మూడవ ఉదాహరణ చూడండి. మాతృ ప్లస్ అంశ అని ఉంది. చూడండి ట్రూలో రుకారం అనేది ఉంది. అవునా కదా? ఇటుపక్క ఆ అనేది ఉంది. చూడండి రుకారానికి అకారం పరమైంది. సో ఏమొస్తున్నాడు? రా అనేది ఆదేశంగా వస్తుందని చెప్పాడు. వచ్చిందా లేదా? మాతృ ప్లస్ అంశ ఈజ్ ఈక్వల్ టు మాత్రాంశ. ఇదిగో రా అనేది తాలో ఉంది. ఓకేనమ్మా? అదే విధంగా వ్యాకరణ పరిభాషలో ఈ యా బా రాలకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏమిటి సార్ అంటే కనుక యన్నులు. ఏటమ్మా? యన్నులు. ఈ విధంగా రావడాన్ని యనాదేశ సంధి అని పిలుస్తాము.